మూడు నదులు మూడు వాగులు కలిసిన త్రివేణి సంగమంలో మనమున్నాము. ఇంద్రసాగర్, చిన్నేరు వాగు, మూసీ కలిసిన ప్రాంతంలో ఈ భీమలింగం ప్రతిష్టాపితమై ఉంది. అయితే శతాబ్దాల నాటిది అని చెబుతున్నా కానీ దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు, ప్రతిష్ఠించారు అనడానికి సరైన చారిత్రక ఆధారాలు మాత్రం లేదు. కానీ ఇక్కడి గ్రామస్తుల్లో ఇప్పటికీ ఒక నమ్మకం ఏంటి అంటే, ఎంత పెద్ద భారీ వర్షాలు కురిసినా ఈ లింగం ఒకవేళ నిండిపోయే వరకు, భారీ వరదలు, వర్షాలు, నీళ్లు వస్తే మాత్రం ఖచ్చితంగా అది యుగాంతం అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఇక్కడి వరకు కూడా ఎప్పుడూ నీళ్లు రాలేదంట. ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. ఆ గ్రామస్తులతో మాట్లాడి ఈ భీమలింగం గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం. నమస్తే అండి. మీ పేరండి? ఓకే. మేము గతంలో ఎప్పటికందో చూస్తూ ఉంటాం, కానీ అది లింగం ఎప్పుడున్నది మా తండ్రులు కానీ మా తాతలకు కూడా అంతకు ముందుతోనే ఉండాలి లింగం. ఇక్కడ ఏంటంటే మూసీ ఏరియా కనుక ఇక్కడ పెద్ద పెద్దగా ఎప్పుడు మా చిన్నతనం నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వస్తుంది. వచ్చినా అక్కడ 2 కిలోమీటర్ల దూరం నుంచి కూడా లింగం ఇక్కడికి అవ్వకూడదు. ఇంతవరకు వీళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు ఇట్లా 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 పోతే ఉంటుంది వాటర్. లింగం మాత్రం కనపడుతుంది. ఎంత దూరం నుంచి చూసినా ఇక్కడికి వచ్చినాక ఇట్లా వాటర్ ఇట్లా అయిపోతుంది. అంటే మేము చూసినాం, మా పెద్దలు కూడా అదే చెప్తుంటారు, ఇంకా పెద్దలు కూడా అదే చెప్తుంటారు. లింగాన్ని ఎప్పుడు కూడా లింగం పైన ఎప్పుడు పోలేదు. లింగం కాడికి వచ్చినాక ఇట్లా వాటర్ ఇట్లా సైడ్ అయిపోతుంది. అంటే అప్పటిదాకా కూడా జనాలు ఎప్పుడు కూడా ఇక్కడ కక్కువ ఉంటుంది. ఇది ఏంటంటే ఒలిగొండ పోతుంది. భీమలింగం కత్వ అని దర్వాజలు ఉన్నాయి, అక్కడ దర్వాజలు ఉన్నాయి. భీమలింగం కత్వ, భీమలింగం కత్వ అని పేరు. ఇది కెనాలు ఒక 20 కిలోమీటర్ల దూరం ఈ నీళ్ళు పోతాయి. అక్కడ ఒలిగొండ నుంచి అక్కడ ఒలిగొండ దాటి వెళ్ళిపోతాయి, ఎమ్మలకొండ అక్కడ వెళ్ళిపోతాయి. ఇక్కడ పైన ధర్మారెడ్డి పిల్లి కాలువ, ఇంకొకటి అక్కడ బునాది గాని కాలువ అని పైన ఉంది. అక్కడి నుంచి అంటే ఇది పెద్ద ఏరు. దాదాపు అయితే ఇది ఎక్కడో 800 కిలోమీటర్లు పోతుంది ఈ ఏరు. మనకు కూడా పుడి మీలాంటి ఛానల్ వాళ్ళకి అది అర్థమవుతుంది. ఎంత దూరం పోయి 7 సంవత్సరాలు కలుస్తుంది ఆడపిల్ల కలుస్తుంది ఈ వాటర్. ఈ భీమలింగానికి ఉన్న ఇంకా ప్రత్యేకతలు ఏంటంటారు? భీమలింగాన్ని నమ్ముకున్న వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఆనాడు భక్తులకు ఉంది. భక్తులు చిన్నవాళ్ళు కానీ ముసలోళ్ళు కానీ చాలా మంది కత్వ దురుకుతుంటే ఇప్పుడు వాటర్ అట్లా వచ్చేది. దాని మీద నడుచుకుంటే లేదు, ఇంటికి దారి లేదు. గతంలో ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాల క్రితం దారి మామూలుగా ఒక జాత వచ్చి ఆయన మొక్కుబడి చెల్లించుకొని ఈ ఒక 6 లక్షలు పెట్టి ఆయన ఈ రాళ్ళన్నీ పోసింది. రాళ్ళు పోసినాక గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఈ మూసి